కోటి రూపాయల విరాళం అనేది ఇవ్వడం జరిగిందో అందులోంచి హ్యాండిక్యాప్డ్ ఒక అబ్బాయి చెప్పడం జరిగింది స్కూల్లో. ఆ అబ్బాయికి బడ్డీ పెట్టించి వ్యాపారం పెట్టించాలన్నారు. బడ్డీ పెట్టించడం వరకు మన ఎస్ఏఎఫ్ తరఫున పెట్టించి కొంత ప్రోత్సాహం ఎస్ఏఎఫ్ ద్వారా ఇచ్చి లోన్ కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఎస్ఏఎఫ్ టీము లేడీస్ టీంను కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో సేవాభావంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్ఏఎఫ్లో నమోదు కావాలి. 18 గ్రామాల నుంచి వచ్చాను. 18 గ్రామాల నుంచి 18 మంది అవసరం లేదు. ఇంకా ఉత్సాహవంతులు ఉన్నారంటే దాని నుంచి కూడా 4 పేర్లు తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ తీసుకుని మనం ఎస్ఏఎఫ్ సభ్యత్వం అనేది 20 రూపాయలు పెట్టడం జరుగుతుంది. సభ్యత్వం కట్టిన ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది ఎస్ఏఎఫ్ తరఫు నుంచి. సో అలాగే లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపాధి కల్పించాలి కాబట్టి ఒక టీముని ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేసాం. వాళ్ళు ఎక్కడైతే లేడీస్ ఫర్ ఎగ్జాంపుల్ జూట్ బ్యాగ్స్ కానీ బ్యూటీ పార్లర్ కోర్స్ కానీ రకరకాల కోర్సులు ఉన్నాయి, సోప్స్ తయారీ, ఇవన్నీ కూడా ఎక్కడైతే ఉత్సాహంగా ఉన్నారో ఆడవాళ్ళు ఒక టీం వచ్చి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వెళ్తారు. ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళడమే కాకుండా వాళ్ళు ఫర్దర్గా వాళ్ళకి ఉపాధి ఎలా కల్పించాలనేది కూడా ఎస్ఏఎఫ్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ ఎస్ఏఎఫ్ కేవలం పేదవాళ్ళని కాపాడటం కోసం పెట్టాం. ఈ ₹1,00,000 విరాళమే కాదు, రానున్న కాలంలో మరిన్ని నిధులు దానికి సమకూర్చి ఇప్పుడు చాలామంది ఇస్తానంటే తీసుకున్నానంటే రేపు నుంచి విమర్శకులు ఏమంటారంటే అయ్యో బోల్డ్ డబ్బులు కలెక్ట్ చేసేసాడు అది అంటారు. కాబట్టి కేవలం నా డబ్బులు మాత్రమే నేను దాంట్లో పెడతాను. కాబట్టి ఇంకెవరికే అందులో ఎవరన్నా చేసుకోవాలనుకున్న వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఇంకోటి పెట్టుకుని చేసుకున్న ఇబ్బంది లేదు. అలాగే ఒకవేళ ఇవ్వాలనుకున్న వాళ్ళు పబ్లిక్ మీటింగ్లు ఎప్పుడు మళ్ళీ వార్షికోత్సవం అప్పుడు వాళ్ళని ప్రవేశపెడతాం. వాళ్ళు చెప్పి ఎస్ఏఎఫ్ చేసి విధంగా ఉంటారు. ముఖ్యంగా దీన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ఉంది. మీరు చేయవలసిందల్లా ఒకటి, మీ గ్రామంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో దాని వివరాలు ఇవ్వాలి. అలాగే ఈ సభ్యత్వాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా 45 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి మీటింగ్ అనేది ఎక్కడో చోట ఒక్కొక్కసారి ఒక్కో చోట, ఒకసారి ఆలమూరు మండలంలో, ఒకసారి రౌలిపల్లిలో, ఒకసారి అమలాపురంలో, ఒకసారి తణుకులో, అలాగే వివిధ ప్రాంతాల్లో పెట్టడం జరుగుతుంది. మొన్న 560 సంఘాలు మనకు వచ్చాయి. మొన్న సుమారు 2 లక్షల మంది వచ్చారు. ఇంకా మనం 400 సంఘాలను వదిలేసాం. ఈసారి మొత్తం 960 సంఘాలు 950 సంఘాలు నమోదై ఉన్నాయి. అందరికీ చెప్పి నెక్స్ట్ టైం వనభోజనాలు మనం ఘనంగా నిర్వహించుకుందాం. దీనికి మీకు ముఖ్య ఉద్దేశం ఒకటే, ఎస్ఏఎఫ్ మాత్రం సేవే లక్ష్యంగా ముందుకెళ్తాం. అదేవిధంగా ఈ 2 నెలలే నేను అధ్యక్షుడిగా ఉంటాను. అధ్యక్షుడిగా ఉండి అన్ని ట్రాక్ ఎక్కించి యువతనంతా ట్రాక్ ఎక్కించి దానికి నేను నా మానసిక పుత్రిక ఎస్ఏఎఫ్ కాబట్టి వేరే అధ్యక్షులు పెట్టి పార్టీలకు అతీతంగా ఇంకో అధ్యక్షులు పెట్టి అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. పార్టీలో ఉంటే కొంతమంది విమర్శ చేసి ఇది ఉంటుంది వైసీపీ వాళ్ళకి ఇవ్వట్లేదని ఇంకోటి అయిపోయింది. సో దానికి నేను ఉండటం కరెక్ట్ కాదు కాబట్టి ఇంకో అధ్యక్షుడిని పెట్టి ఇందులో కూడా సేవ చేసి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా రండి, స్వచ్ఛందంగా వచ్చి ఆ సేవను ముందుకు తీసుకెళ్దాం. దీంట్లో ఏ స్వార్థం లేదు. ఇంకా ఎదగాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను మంత్రి స్థాయిలో ఉన్నాను. ఎందుకన్నా ముఖ్యంగా నేను ముఖ్యమంత్రిని అయిపోను కదా. సో నన్ను నమ్మి గతంలో నేను కష్టాల్లో నేను అందరూ వచ్చాను. మనబోదినప్పుడు నాకు అధికారంలో లేను, నేను కనీసం ఓ వార్డు మెంబర్ కూడా కాదు. ఆ రోజు మీరు అందరూ ప్రేమ చూపించి పడిపోయి కులాన్ని మేము ఉన్నామని చెప్పి మీ ప్రాంతం నుంచి చాలా భారీగా రావడం జరిగిపోతుంది. మరి కొంతమంది స్వార్థంతో చెడగొట్టడానికి ఇంకో వనభోజనాలు కూడా పెట్టారు. అది 15,000 మంది వస్తారని కూడా 1,500 మంది వచ్చారు. ఎప్పుడు ఇలాగ క్రమేపీ 50,000 అయింది, 50 లక్షలు అయింది, 1,50,000 మనం 2 లక్షలు. సో అది ఎందుకు చేతన అంటే నా బలం చూపించడానికి మాత్రం కాదు, అది గమనించాను. మన ఐక్యత చూపించాలి, మన ఐక్యత చూపించాం. ఐక్యతను ముందుకు తీసుకెళ్ళాలి. ఇందులో ఏ స్వార్థం లేదని మీకు తెలియజేసుకుంటూ మనందరం ఒకటే. మనం సెట్టిపల్లిగా పుట్టాము, సెట్టిపల్లిగానే చేస్తాం, అందులో సందేహం లేదు. ఇంకా రాజకీయంగా విషయం వస్తే నేను మంచి చేస్తే నా వెనకాల ఉంటారు, నా మీద ప్రేమతో ఉంటారు.
అధికారంలో ఉన్నాను కాబట్టి నా మంచి చేయవలసిన ప్రభుత్వం తరపు నుంచి కూడా మంచి చేయాలి. మీరు గమనించండి, బీసీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వాలి. మళ్ళీ హాస్పిటల్స్ ఏమైనా ఉంటే హాస్పిటల్స్ అధికారిని, నేను అధికారంలో ఉన్నాను కాబట్టి మీకు ₹1,00,000 చెప్తే ప్రైవేట్ హాస్పిటల్లో 50,000 ఇచ్చారు, 60. సో ఇవన్నీ నాకు అధికారాన్ని ఇచ్చారు. మీ అందరి దయ వల్ల నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకుని చేతనైన సేవ చేస్తాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. తద్వారా మీరు నేను చేసే సేవను బట్టో, నేను చేసే సర్వీస్ని బట్టో వీడు మంచోడా చెడ్డోడా లేదా బాగా చేస్తాడా లేదని మీరు నిర్ణయించుకుని ఆ తర్వాత ఎలక్షన్ వచ్చేటప్పుడు అది వేరే విషయం. కానీ ప్రస్తుతానికి మాత్రం దీనికి ఒక చైర్మన్ పెట్టి, దీనికి ఒక అధ్యక్షుని పెట్టి ఇందులో పదవుల కోసం పోకలాడతారు, పదవుల కోసం గొడవలు అవుతాయి కాబట్టి ఫౌండేషన్ కింద పెట్టాం. అందరూ మెంబర్సే ఉంటారు. నేను కులంలో పుట్టడం మీ అదృష్టంగా, నేను ఈ కులంలో పుట్టడం. మనం వెంకటరెడ్డి గారు ఒక దారిని చూపించారు. ఆ దారిలో మనం వెళ్తూ కేవలం సేవా మార్గంగా మనం ముందుకెళ్దాం. మనం ఐక్యత ఏంటనేది చూపించాం. మనం ముఖ్యంగా ఇన్ని 2 లక్షల మందితో మనం సభ పెట్టుకున్నా ఎంత ప్రశాంతమైన వాతావరణంలో వచ్చో అంత ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాం. ఈరోజు అందరూ కూడా ఆ సభ చూసి చేసుకుంటే ఇలా చేసుకోవాలి, ఇంత ఐక్యంగా ఉండాలి, ఇంత క్రమశిక్షణతో ఉండాలని చెప్పుకున్నారు. మనం ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ ప్రతిదీ కూడా ముందుకెళ్ళాలి. ఈరోజు బ్లడ్ అంటే ఎక్కడ వచ్చే విధానం లేదు. మరి ఇంతమంది బ్లడ్ ఇస్తాం, మేము మీ అందరూ చెప్పేది కానీ ఇంకొకరు కానీ ఎవరైనా ఇబ్బందులు ఉంటే బ్లడ్ ఇవ్వడానికి మేము వస్తామని చెప్పి మీరు చాట్ చెప్పారు. మనందరం కలిసి ఉన్నాం. మనం కలిసి ఉంటే మన కులాన్ని ప్రేమించుకుని ఇతర కులాలను గౌరవిద్దాం. ఏ సమస్య వచ్చినా మీ అందరికీ ఎస్ఏఎఫ్ అండగా ఉంటుంది. అలాగే నేను కూడా మీ అందరికీ అండగా ఉంటానని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.